షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలకు ఉదయకాల శుభవందనములు. ప్రతి దినము కృపావాక్యము, అనుదిన కృపావాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారు. దీని వెనకాల ప్రయాసపడుతున్న యవ్వనస్తుల గురించి మీరు ప్రార్థించవలసిందిగా, వారి ప్రయాసను గుర్తెరిగి మీరు షేర్ చేసుకుంటున్నారు, స్టేటస్ పెట్టుకుంటున్నారు, అనేకులకు మీరు మరి పంపిస్తున్నారు. అందును బట్టి పరమతల్లి మిమ్మలను, మీ కుటుంబాలను మెండుగా ఆశీర్వదించునుగాక. ఈ దిన కృపావాక్యం చూసుకుందాం. పరిశుద్ధులైన ఎలో బిడ్డలారా, నిర్గమకాండము 34వ అధ్యాయము 24వ వచనము. నీ పొలిమెరలను గొప్పవిగా చేసేదను. పరమ తండ్రి ఇజ్రాయిళ్లకు మోషే గారి ద్వారా ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఏ సందర్భంలో ఇస్తున్నాడు బిడ్డలారా? సంవత్సరమునకు మీరు ముమ్మారు, అనగా మొదటి నెలలోని పస్కానపు నీరుటల పండుగను, 3వ నెలలోని పెంతెకోస్తు పండుగలోను, 7వ నెలలో వచ్చే ఊర్ల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాల పండుగలు ఆచరించడానికి మీరు ఎప్పుడైతే యెరూషలేముకు వెళుతారో అప్పుడు మీ యొక్క పొలిమేరలను నేను విస్తరింపజేసి గొప్పవిగా చేసి ఆశీర్వదించి విస్తరింపజేస్తానని వాగ్దానం ఇచ్చాడు ఇజ్రాయిళ్లకు. ఆ వాగ్దానం వారి పక్షమున ఈ దినము వరకు స్థిరపరుస్తున్నాడు. ఈ దినం వరకు వారి పక్షాన నెరవేరుస్తున్నాడు. మరి యాషువా మెస్సియా రక్తంలో కడగబడిన మన ఎడల ఆ వాగ్దానం ఎలా మనము విస్తరించబడుతుంది? సో ఆయన రక్తంలో కడగబడి ఆయన నామం నొసళ్ళ మీద బాప్తిసం ద్వారా ధరించుకున్న మనము సహితము వారికి వలె ఆ సంవత్సరమునకు ఆ 3 మార్లు పండుగలు మనము ఆచరించినప్పుడు మనము కూడా మరి మన యొక్క బౌండరీస్ను, మన యొక్క మరి పొలిమేరలను, మన బిడ్డల యొక్క పొలిమేరలను, మన పిల్లల యొక్క మరి వారి ఉద్యోగాలలో వారికి మంచి స్థితిని కావచ్చు, లేక మంచి ప్రమోషన్స్ కావచ్చు, వారికి మంచి ఇంక్రిమెంట్ కావచ్చు, లేక మరి వ్యాపారస్తులకు మంచి వృద్ధిని కావచ్చు. ఇలా ఆయన మన బౌండరీస్ను విస్తరింపచేస్తాడు. అయితే ఇజ్రాయిల్ ఒక్క విషయంలో మనతో వారు ఏకీభవించవలసింది. వారు యాషువా మెస్సియాను వారు ఒప్పుకోవాలి. సో వారు పండుగలు ఆచరిస్తున్నారు, కానీ యాషువా మెస్సియాను ఒప్పుకోలేదు. మరి యాషువా మెస్సియాను ఒప్పుకున్న మనము, ఆ రక్తంలో కడగబడిన మనమేం చేయాలి? మనం కడగబడిన మనము వారికి వాళ్ళ పండుగలు ఆచరించినప్పుడు ఆ యొక్క మన బౌండరీస్ను విస్తరింపజేస్తాడు. ఆ పరమ కానానైన ఆ సీయోనును, యెరూషలేమును మనకు స్వతంత్రింపచేస్తాడు. ఆ విధంగా పరమ తండ్రి మనల్ని దీవించును గాక. మహాగరుడైన తండ్రి, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవును నాయన, నీ పొలిమేరలను విస్తరింపజేస్తానని ఇజ్రాయేలుకి ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానము నీ రక్తంలో కడగబడిన బిడ్డలమైన మా పక్షములు స్థిరపరచువారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యాషువా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువా మెస్సియా వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండును గాక. ఆమేన్.